हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम निर्भयानंदाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। हरि ओम। ज्ञानबोधामृताय धीमहि तन्नो श्री विद्यासागर प्रचोदयात्। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। మనం సాధన చతుష్టయ సంపత్తిని విచారణ చేస్తున్నాం. అలాగే సాధనలు ఎన్ని? శ్రవణము, మననము, నిధి ధ్యాసనం. నిధిధ్యాసనం కలిపి ఒకటే సాధన అనే విధానము ఉంది, వేరు అనే విధానం కూడా ఉంది. స్థితి భేదాన్ని బట్టి 3 4 చెప్తాం, కానీ వాస్తవానికి సాధన ఒకటే, అవి 4 కాదు అంటుంది వాసుదేవ మననం. ఎందుకని? గురువు గారి దగ్గరికి వెళ్ళి దేనికోసం వెళ్ళావు? శ్రవణం చేయడానికి వెళ్ళావు, అంతే కదా. శ్రవణం అంటే ఏమిటి? శ్రద్ధగా వినుట, అశ్రద్ధగా వినుట కాదు, శ్రద్ధగా వినుట. ఏమిటి శ్రద్ధగా వినుట అంటే? ఒకసారి చెప్పింది మరలా ఇంకొకసారి చెప్పించుకోకుండా వినుట. శ్రద్ధగా వినడం అంటే ఏమిటి? ఒకసారి చెప్పించుకున్నది మరలా చెప్పించుకోకుండా వినటం. అంటే ఓసారే చెప్తాడు గురువు గారు, అలా కరెక్ట్గా పట్టుకోగలగాలన్నమాట. అలా పట్టుకోవడం వస్తే అది శ్రవణం, శ్రద్ధగా వినినవాడు. అర్థమైందా? ఎవరు మంచివాళ్ళు? ఎవరు మంచివాళ్ళు? ఎవరు మంచివాళ్ళు? ఎవరు ఈ సృష్టిలో మంచివాళ్ళు? హరి హరి. ఎవరు మంచివాళ్ళు? మంచి గొడ్డుకు ఒక దెబ్బ, మంచి మనిషికి ఒక మాట. ఒక
ఒకసారి చెప్తే మారినవాడెవడో, మార్చుకున్నవాడెవడో, లక్ష్యాన్ని సిద్ధింపజేసుకున్నవాడెవడో వాడు మంచి మనిషి. తేలిగ్గా చెప్పేశారు అంతే. ఎవడయ్యా మంచి మనిషి? ఇలాలో లేరండి బాబు, ఎవరు అసలు మంచివాళ్లే లేరు, అందరూ చెడ్డవాళ్లే అన్నాడు దుర్యోధనుడు. మనకు కూడా అందరూ చెడ్డవాళ్ళ కనబడితే కారణం ఏమిటి? మనం కూడా ఆ చెడ్డంతా లోపల కలిగి ఉన్నాం కాబట్టి మనకు ఆ చెడే కనబడుతుంది. మనకి లోపలంతా ఈశ్వరత్వమే ఉంటే ఆ ఈశ్వరుడే కనబడతాడు. అర్థమైందండి? కాబట్టి సర్వత్రా ఈశ్వర దర్శనం చేయాలి అంటే మనం ఎప్పుడు ఏ దృష్టిలో ఉండాలి? ఎప్పుడూ ఆ ఈశ్వరుడే నేను. ఆ ఈశ్వరుడికి 5 లక్షణాలున్నాయి. సత్, చైతన్య, జ్ఞాన, ప్రకాశ, ఆనంద లక్షణాలు. ఈశ్వరుడే సత్యము, ఈశ్వరుడే చైతన్యము, ఈశ్వరుడే జ్ఞానము, ఈశ్వరుడే ప్రకాశము, ఈశ్వరుడే ఆనందము. ఆయన స్వరూపమే ఆనందం. ఆనందమయ భగవాన్, ఏ ప్రేమమయ భగవాన్. విశాలాక్షి గారు ఇక్కడ ఉన్నారు, మీరు పడమాకండి స్వామి, చెవుల నుంచి రక్తాలు వస్తాయి అంటారు. ఆనందమయ భగవాన్, హే ప్రేమమయ భగవాన్. అవునా కదా? కానీ మరి మనం అలా ఉంటున్నామా అంటే భగవతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఎలా ఉండాలి? ఆనందమయుడవై ఉండాలి, ప్రేమమయుడవై ఉండాలి, ప్రకాశమయుడవై ఉండాలి. అర్థమైందండి? అలా ఉంటే తప్ప నీకు అది బోధపడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందండి? ఈ సృష్టి అంతా వెనక్కి తీసుకుందట. వెనక్కి తీసుకుంటే అప్పుడు ఏమున్నాయన్నారు? ఏమున్నాయండి అప్పుడు? ఏమీ లేదు, అంత చీకటి ఉన్నాడు. ఒకడేమన్నాడు? ఏమీ లేదండి, అంత చీకటి. చీకట్లోంచే వచ్చింది, చీకట్లోకే బోధం అన్నాడు. అర్థమైందా? కరెక్టేనా కాదా? వాడెవడు? పదార్థ విజ్ఞానం కలిగిన వాడు. వాడు చెప్పింది కూడా కరెక్టే. కానీ ఎక్కడి వరకు విచారణ చేశాడు? పరిశీలనం చేశాడు, పరిశోధన చేశాడు, పదార్థం వరకే చేశాడు. అంటే స్థూల ధర్మం వరకే విచారణ చేశాడు. అంటే ఏం చేశాడు? వ్యష్టి స్థూలం, సమిష్టి స్థూలం విచారణ చేశాడు. ఈ వ్యష్టి స్థూలం సమిష్టిలోకి పోతుంది అనుకున్నాడు. ఆ సమిష్టి దానికంటే సమిష్టి. అంతేగా? ఈ వ్యష్టి పాంచభౌతిక దేహం, దీనికి సమిష్టి ఎవరు? పంచభూతాలు సమిష్టి, పంచభూతాలు వ్యష్టి. అప్పుడేమైంది? పంచతన్మాత్రలు సమిష్టి, పంచతన్మాత్రలు వ్యష్టి. అప్పుడెవరు సమిష్టి? అప్పుడెవరు సమిష్టి? బ్రహ్మము సమిష్టి, బ్రహ్మము వ్యష్టి. అప్పుడెవరు సమిష్టి? పరబ్రహ్మము వ్యష్టి, పరాత్పరం సమిష్టి. ఇలా ఎప్పటికప్పుడు వ్యష్టి సమిష్టి భేదంతో ఉన్నట్టు కనబడుతుందా లేదా? అర్థమైందా? నువ్వు వ్యష్టి, నీ కుటుంబం ఎందుకని? అది వ్యష్టా సమిష్టా? ఎవడి కుటుంబం వాడికి. అందరికీ ఒకే కుటుంబం లేదు ఇక్కడ, ఉందా? అదేంటండి? అందరికీ ఒకే కుటుంబం లేదు ఇక్కడ, ఉందా? శ్రీవారి కుటుంబం వేరే, శ్రీమతి గారి కుటుంబం వేరే, పిల్లల కుటుంబం వేరే అంటే ఒప్పుకుంటారా? కుటుంబం ఒకటేనండి, ప్రపంచం వేరు. కుటుంబం ఒకటే కానీ ప్రపంచం వేరు. ఇది కరెక్టా అది కరెక్టా? ఇది కరెక్టా అది కరెక్టా? కుటుంబం వేరు అనేది కరెక్ట్ కాదా? కుటుంబమైన ప్రతిబింబమే, ప్రపంచమైన ప్రతిబింబమే. కుటుంబమైన అనేకత్వమే, ప్రపంచమైన అనేకత్వమే. అనేకత్వం అంటే అశాశ్వతం కదా, నువ్వు బింబం కదా, ఇంతేనా కాదా? మరి నువ్వు బింబం అయితే ప్రతిబింబం నువ్వు అవుతావు ఎప్పటికన్నా, కావు కదా అని గురువు గారి దగ్గర శ్రవణం చేశాడు. ఇదిగా శ్రవణం చేయవలసింది. నీవు బింబస్వరూపుడవు అని గురువు గారు చెప్పారు. చెప్పగానే శిష్యుడికి నిర్ణయం అయిందట. శ్రవణం చెవులలో వాక్యం పడగానే వెంటనే శిష్యుడికి నిర్ణయం అయిపోయింది. ఏమిటి? నేను బింబస్వరూపుడను అనే దృష్టి. వాళ్ళ కుటుంబం ఉందా లేదా అని కళ్ళు మూసుకొని ఆలోచించాడు. ఏమనిపించింది?
ఛాయా పురుషవత్ ప్రతిబింబవత్ అన్నాడు. కుటుంబం ఉందా లేదా? ప్రతిబింబవత్. ప్రపంచం ఉందా లేదా అని గురువు గారు అడిగారు. శ్రవణం అయిపోగారు ఎవరి గురించి అడిగారు? శిష్యుడు గారి కుటుంబం గురించి, శిష్యుడు గారి ప్రపంచం గురించి ప్రశ్నించారు. నాయనా విన్నావు కదా, నీవు బ్రహ్మస్వరూపుడవు, నీవు బింబానివి అని శాస్త్రం నిర్ధారణగా చెప్తోంది. నా అనుభవం కూడా చెప్తోంది. ఆ సచ్చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద లక్షణాలు ఆత్మస్వరూపానికి బ్రహ్మస్వరూపానికి ఉన్న లక్షణాలు. కాబట్టి ఆ లక్షణాలతో నువ్వు స్వరూపంలో ఎప్పుడూ ఉన్నావు. నువ్వు శాశ్వతమైన వాడివి, అశాశ్వతమైన వాడివి కాదు. అశాశ్వతమైనదంతా నీ ప్రతిబింబం, నీ నీడ అని గురువు గారు శ్రవణ కాలంలో చెప్పారు. చెప్పగానే శిష్యుడికి ఏమవ్వాలి? అవుతుందంటారా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఈజ్ ఇట్ పాసిబుల్? ఒక్కసారి వినగానే, నాట్ 100 సార్లు, ఒక్కసారి వినగానే నిర్ణయం అవ్వాలట అని అంటున్నాడు ఇక్కడ. మరి అవుతుందో లేదో మరి మీకు? ఏమంటున్నాడు ఇప్పుడు? శ్రవణంబునకు మునిపే సాధన చతుష్టయమును సంపాదించుకొని శ్రవణంబునందు పూనుకొనవలెను. అప్పుడు అవుతుందట. మనం ఏం చేసాం? సాధన చతుష్టయ సంపత్తి లేకుండానే గురువు గారి దగ్గర శ్రవణానికి వచ్చేసాం. అప్పుడేమైంది? శ్రవణ కాలంలో నిర్ణయం కాదు. గురువుగారి దగ్గరికి రాకముందు అదేంటో తెలియదు కదా. అదే చెప్పేది. అంటే అర్థం ఏమిటి? ఏ గురువు గారు అని ప్రశ్న. అంటే ఎవరైతే పరబ్రహ్మతత్వాన్ని బోధించేవాడు ఉంటాడో వాడి దగ్గరికి వెళ్ళి సాధన చతుష్టయ సంపత్తి నేర్చుకోకూడదు. అర్థమైందండి? పిహెచ్డి గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏబిసిడీలు నేర్పండి అన్నారనుకోండి, ఆయన టైం వృధా, మీ టైం వృధా. అంతేనా కాదా? ఆయన నేర్పడండు, అంతేనా కాదా? కానీ ఎవరి టైం వృధా? అంతేనా కాదా? ఒకవేళ కనుక నీ పక్కనున్న ఆయన దగ్గరకు వచ్చే మిగిలిన పిల్లలందరూ పిహెచ్డి స్టూడెంట్స్ అనుకోండి, అప్పుడు నీ టైం వృధా. ఎందుకని? నీకేమో ఏబిసిడీలు రావు, వాళ్ళేమో ఏబిసిడీలు చావరు. ఇది మీ దగ్గర జూమ్లో వినేవాళ్ళలో ఈ గొడవ అంతా ఉంటుందండి. అంతేనా కదా? మీరు జాయిన్ అయిపోమంటారు, అందరు జాయిన్ అయిపోతారు. అందులో ఒకరెవరు ఒకటో క్లాస్, ఒకరెవరు ఏమో, ఇంకొకరెవరు అసలు స్కూల్లో చేరవచ్చు, చేరకపోయి ఉండొచ్చు కూడా. కాబట్టి శ్రవణం చేసే వాళ్ళందరూ తప్పక తరిస్తారా? ఎందుకని? శ్రవణమే సాధన, ఏ మార్గం లేదు. అది ప్రత్యక్షమైన పరోక్షమైన నిన్ను మేల్కొలపాలి అంటే ఏం చేయాలి? శ్రవణం ద్వారానే మేల్కొలపాలి, వేరే మార్గం లేదు. కానీ ఎవరైతే సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించి సద్గురుమూర్తి దగ్గరికి వెళతారో వాళ్ళకి శ్రవణమే సరిపోతుంది. ఎవరికైనా శ్రవణం సరిపోలేదంటే అర్థం ఏమిటి? నువ్వు సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించి రాలేదు. లేని పక్షమునకు ఆ జన్మంబునందు జ్ఞానము పుట్టదు. ఆ మాట ఇందాక చదవలేదు, అందుకే నేను మీకు ఆల్రెడీ నిరాశ వచ్చేస్తున్నాను. అర్థమైందండి? ఒకవేళ కనుక మీరు సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించకుండా సద్గురువు దగ్గరికి చేరి శ్రవణం చేస్తే ఆ జన్మకి జ్ఞానం పుట్టదు. అంటే సాధన చతుష్టయ సంపత్తి యథార్థంగా సంపాదించాలంటే ఒక జన్మ పడుతుంది. యథార్థంగా సంపాదించాలి. ఆ ఒక జన్మ పడితే ఆ జన్మ సంస్కారంతో ఆ సాధన చతుష్టయ సంపత్తితో పుట్టాడు. వాడేమయ్యాడు? అప్పుడుగా శ్రవణానికి వచ్చేసాడు. అప్పుడేమైంది? ఫినిష్డ్. ఆ జన్మలో తరించేస్తాడు. ఇప్పుడు ఆ జన్మలోనే తరించాలని అనుకుంటున్నావా? వచ్చే జన్మకి తరిస్తే బాగుంటుంది అనుకున్నావా? కానీ మరి అప్పుడు సాధన చతుష్టయ సంపత్తి ఎప్పుడు సంపాదించాలి? శ్రవణానికి వెళ్లే ముందు సంపాదించాలి. సరే, గురువులైన వారు అనధికారులకు ఉపదేశము చేయనే చేయరు. కైవల్యాశ్రమంలో చేరిన వాళ్ళందరికీ ఉపదేశం ఇవ్వాలా వద్దా? ఇవ్వాలా వద్దా? ఇవ్వాలా వద్దా? అదేమిటంటే ఆయన దగ్గరికి వెళ్తే ఏం చెప్పడం ఏమి లేదు. ఏదో మంత్రమో తంత్రమో ఇస్తారట కదా, అదేదో ఇచ్చేసి మేము వెళ్ళిపోతాం కదా. ఆ ఉపదేశం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? లేదుగా. కాబట్టి అధికారులు ఎవరిప్పుడు? సాధన చతుష్టయ సంపత్తి కలిగి
శ్రవణాధికారులు ఎవరైతే ఉంటారో వారికే ఉపదేశం. సరే, అది ఎటునగా శూద్రునిచే యాగము చేయించినను వానికి స్వర్గఫలంబులు ఎట్లు సిద్ధింపవో అట్టి శూద్రునకు ఉపనయనాది సంస్కారములు చేయించినను వానికి బ్రాహ్మణత్వం ఎటువలి సిద్ధింపదో అటువలే సాధన చతుష్టయము లేని వానికి శ్రవణాదుల వలన జ్ఞానఫలము సిద్ధింపదు. కర్ర పట్టుకుని వచ్చి కొడతారు ఇప్పుడైతే మోడర్న్ టైమ్స్లో. పాతకాలంలో అయితే కుదిరింది. ఏమంటారు? కుల వివక్ష, జాతి వివక్ష కాదు, ఏ దృష్టితో చెప్పారు ఇది తెలుసుకోవాలి మనం. అంటే అర్థం ఏంటి? ప్రతి మానవుడిలో కూడా 4 వర్ణాలు ఉంటాయి. నీవు సేవ చేతనే ధరించాలనే వాసనాబలం కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు. అప్పుడు ఎవరు నువ్వు? అంతే. నాయనా, నువ్వు చక్కగా చదువుకో, చక్కగా వేదం చదువుకో, చక్కగా ఉద్ధరించబడు, నీవు తరించి ఈ ప్రపంచాన్ని తరింపజేయి, నీవు జ్ఞానివై ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని బోధించు అని ఒకరికి చెప్పాం. ఆయన ఏమన్నాడు? నాకు ఎందుకు వచ్చిన గోలండి, అదేదో ఆ కంప్యూటర్ ఏదో నేర్చేసుకుంటే నెలకు 1,00,000 రూపాయలు జీతం వచ్చేస్తే నేనేదో హాయిగా తిని పడుకుంటా కదా, ఎవరినో ఉద్ధరించడం అనే గోల నాకెందుకండి అన్నాడు. ఇప్పుడు ఆయన ఎవరు? సేవలతో సంతృప్తి పడడానికి ఇష్టపడ్డాడు, అంతే. అప్పుడు ఎవరైనా సాధారణంగా మానవుల్లో ఎక్కువ మంది ఎవరుంటారు? అందరూ వీళ్ళే. కొంతకాలం చేసి 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 అలసిపోయాడు. తర్వాత ఏమనుకున్నాడు? ఎంతకాలం చేస్తాను స్వామి ఈ సేవ, వదిలేద్దాం, ఎలాగో డబ్బు సంపాదించాను కదా ఆల్రెడీ, ఆ డబ్బుతో నేను సుఖంగా ఉందాం అనుకుంటున్నాను, ఏదో తత్కాలవత్ కాలక్షేపం కోసం ఏదైనా చేస్తే చేస్తాను, ఇంకా నాకు డబ్బు సంపాదించాలనే యావ లేదు. ఊరికే సహాయం చేయడానికి వస్తు వినిమయం, ఆ ఊళ్ళో ఉన్న వస్తువులు తెచ్చి నీకు ఇస్తాను, నీ ఊళ్ళో ఉన్న వస్తువులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాను. తద్వారా సుఖజీవనానికి మార్గం ఏర్పడుతుంది. నేను సుఖంగా ఉంటాను, వాళ్ళు సుఖంగా ఉంటారు వస్తువుల ద్వారా. అంటే వస్తువు సుఖాన్ని ఇస్తుంది. ఈ దృష్టి కలిగిన వాడు ఉన్నాడు. వారెవరు? అది అర్థమైపోయింది మీకు, చాలా తెలివైన వాడు. సరే, 3వ వాడు ఉన్నాడు. ఈ మొదటి వాళ్ళిద్దరికీ ప్రమాదం వచ్చింది పక్క వాళ్ళతో. ఎవరితో వచ్చింది? వీడి దగ్గరేమో బాగా వస్తువులన్నీ పేరుకుపోయినాయి, వాడి దగ్గరేమో సేవలన్నీ పేరుకుపోయినాయి. మరి వీళ్ళిద్దరికీ తమను తాము రక్షించుకోగలిగే శక్తి లేదు. ఎవరైనా వస్తే సరే నీ రక్షణ ఏం చేస్తాను అన్నాడు ఒక బాహుబలం కలిగిన వాడు. ఆయన ఎవరు? ఇప్పుడు నీలో ఉన్నాడా లేదా? మీ ఇంటి మీదకి ఎవరో వచ్చారండి, మీ పక్కింటి వాడు ఆ పక్కింటి వాడు, ఏంటయ్యా మీ ఇంటి మీద కొబ్బరాకు ఎగురొచ్చి మా ఇంటి మీద పడింది, నాకు అర్థం కాదు, సరిగ్గా పట్టుకోవడం చేత కదా. ఊరే ఏమి ఎగురొచ్చింది ఇంతకి? ఐ యామ్ డిస్టర్బ్డ్, ఐ హర్ట్ అన్నాడు. ఇప్పుడు వాడితే ఎవరు పట్టాడాలి? ఏంటో ఎవడో ఉండాలిగా. ఎవడూ లేడనుకోండి, ఆవిడే. ఒకవేళ వాళ్ళ ఆయన ఉన్నాడు అనుకోండి, ఆగు నీకు తగ్గిన వాడిని పిలుస్తాను, ఏమండి ఒకసారి బయటికి రండి, ఇక్కడ ఎవరో వచ్చారు. మరి ఇప్పుడు ఆయన ఎవరు? నాకెందుకు వచ్చింది అదేదో నువ్వే చూసుకోమ్మా, నేను పోటాడలేను, నువ్వే పోటాడుకో అన్నాడు ఆయన. అప్పుడెవరు? మీరు రాకపోతే నేను ఊరుకుంటానేమిటి, వాడి సంగతి నేనే తెలుస్తాను. అప్పుడు ఆవిడెవరు? రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి. మరి మనలో ఉన్నారా లేదా? ఉన్నారు. మైత్రేయి, గార్గి ఎందుకు లేరు? ఉండాలా వద్దా? అరుంధతి, అనసూయలు ఎందుకు లేరు? సీతా సావిత్రులు ఎందుకు లేరు? పతివ్రతల పేర్లే చెప్తున్నాను అనుకోమాకండి, వాళ్ళందరూ జ్ఞానులు. అర్థమైందండి? వీళ్ళందరూ ఎవరు? జ్ఞాని. మరి ఆ జ్ఞాని మనలో లేడా? ఉన్నాడు కదా. కాబట్టి 4 వర్ణములు మనలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. కాబట్టి ప్రతి వాడికి ఉచితమైన కర్మ ఉందా లేదా? వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడాలకి ఆవిడకి ఆత్మజ్ఞానం సహజంగా ఉంది. పిల్లల్ని ఉయ్యాలు ఊపుతూ ఆత్మజ్ఞానం పాటలు పాడింది. 8 ఏళ్ళు వచ్చేటప్పటికి 3 పిల్లలు సన్యాసం వచ్చున్నారు. తండ్రికి దుఃఖం రావాలా వద్దా? రావాలా వద్దా? అన్యాయం. తల్లి ఏమో పిల్లల్ని సన్యాసులుగా తీర్చిదిద్దడానికి అద్భుతమైనటువంటి జ్ఞాని, లోకోద్ధరణ కోసమని 3 పిల్లల్ని కానీ 3 సన్యాసులుగా చేసి ప్రపంచం మీదకి త్యాగభావంతో పంపించేసింది.
మరి తండ్రి గారు ఏమన్నాడు? కనీసం నా కోసం ఒక పిల్లవాడినైనా ఉంచదా? రాజ్యాన్ని చూడడానికి, కుటుంబాన్ని చూడడానికి, నిన్ను నన్ను చూడడానికి ఒకనైనా. సరే నీ కోరికదా, అలాగే పట్టు ఆయన ఇంకొకడిని కని వాడిని తీసుకెళ్ళి ఆయనకు అప్పచెప్పేసి, నేను పెంచను, నేను పెంచితే వాడు కూడా మళ్ళీ అలా అవుతాడు. ఇప్పుడు తండ్రి ఎలా పెంచాలి మరి ఆవిడ సహాయం లేకుండా? ఇదేదో గోల నాకు వచ్చిందిరా బాబోయ్ అనుకున్నాడు. సరేలే కానీ అసలు ఆ ముగ్గురికి ఏం చెప్పావో నాకు చెప్పన్నాడు. చూడండి, బాధ్యత ఆయన మీద పడేటప్పటికీ సన్యాసం జ్ఞానం అవసరం వచ్చింది. వీడిని పెంచాలంటే మరి ఏ దృష్టితో పెంచాలి? ఇప్పుడు పెద్ద డౌట్. సరే ఆ ముగ్గురిని పెంచి పంపించేసావు కదా, వాళ్ళని ఎలా పెంచావో చెప్పు నాకు, నేనట్ట వీడిని కూడా పెంచుతాను. వాళ్ళలాగా పెంచొద్దని కదా కనమన్నాడు. అసలు పోయింది. ఇప్పుడు తీరా ఈయనకు 1 సంవత్సరం పాఠం చెప్పేటప్పటికి ఆ పిల్లవాడికి ఎంత వస్తుంది? సంవత్సరమేగా వచ్చేది. ఈ సంవత్సరంలో ఈయనకు ఆత్మజ్ఞానం వచ్చేసి ఇప్పుడు ఈయన పిల్లాడిని పెంచాడా? నాకొద్దు, నేను పెంచను అన్నాడు. నాకు తెలియదు, నువ్వు ముందు అడిగావు కదా, నీకు ఇచ్చేసేపోవాలి, నాకు సంబంధం లేదండి. ఇప్పుడు ఆ పిల్లవాడు ఎవరి దగ్గర పెరగాలి? 8 ఏళ్లకి ఆ పిల్లవాడికి రాజ్యాభిషిక్తం చేసేసి మంత్రులకు అప్పచెప్పేసి ఇద్దరు వెళ్ళిపోయారు. ఈ కథ చూడాలా శిఖిధ్వజుడు. ఇటువంటి రాజులు, వాళ్ళ క్షత్రియత్వం వాళ్ళకేం అడ్డం వచ్చింది? వాళ్ళ ధర్మం వాళ్ళకేం అడ్డం వచ్చింది? వాళ్ళ కులం ఏం అడ్డం వచ్చింది? వాళ్ళ కర్మ వాళ్ళకేం అడ్డం వచ్చింది? ఏం రాలేదు. కాబట్టి జ్ఞానానికి ఏ అడ్డం లేదు. ఆ దృష్టి లేకపోతే నువ్వు ఏది చేసినా ఫలించదు. కాబట్టి జ్ఞాన దృష్టితో, యజ్ఞభావంతో కనుక నువ్వు చేస్తే, ఎవరు చేశారన్నది అక్కడ అప్రధానం, ఏ దృష్టితో చేశారు అప్పుడు అది ఫలిస్తుంది. కాబట్టి గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఏ దృష్టితో వెళ్ళాలి? ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అనేటటువంటి దృష్టితో వెళ్ళవలనే కానీ ఇతరత్రా పరిమితులకు లోబడి కనుక వెళ్ళినట్లయితే నువ్వు అధికారివి కావు. అందువలనే సాధన చతుష్టయ సంపత్తి లేనివాడు శ్రవణానికి అధికారి కాజాలడు. అలా అధికారి కాని వాడికి ఒకవేళ ఉపదేశం ఇవ్వబడినా, ఒకవేళ వాడు శ్రవణం చేసినా వాడికి ఉపయోగపడదు ఆ జన్మకి. ఎందుకని? పునాది లేదు కాబట్టి. సరే, అయితే ఈ శ్రవణాదులు వ్యర్థంబులు అయిపోను అంటారా? ఏమిటోనండి మీరు చెప్పే దాంతో అంతా డౌట్ వచ్చేస్తుంది. మేము కూడా అలాగే వచ్చాం కదా మీ దగ్గరికి, సాధన చతుష్టయ సంపత్తి లేకుండానే వచ్చి శ్రవణం చేయడం మొదలు పెట్టాం కదా. మరి ఈ శ్రవణం అంతా వేస్టేనా? అప్పటికి ఏమిటండి 30 ఏళ్ల పాటు శ్రవణం చేస్తున్నారో చెప్తారా ఈ విషయం? ఎప్పుడో చెప్పచ్చు కదా వేస్ట్ అని. అప్పుడు మేము వచ్చేవాళ్ళం కాదు, హాయిగా పనన్నా చేసుకునేవాళ్ళం అని నా పోజాలవు. దానివలన ఒక అదృష్టంపు పుట్టును. అదృష్టం అంటే అదృష్టం అంటే అదృష్టం అంటే అది ఇది గుర్తుపెట్టుకోవాలి. దృష్ట ఫలములు, అదృష్ట ఫలములు రెండు ఉంటాయి అన్నమాట. ప్రతి చేతకి, ప్రతి కర్మకి ఫలితాలు ఎలాగా? దృష్ట ఫలములు, అదృష్ట ఫలములు. అంటే అర్థం ఏంటి? ఈ జన్మలోనే ఫలించేవి, ఉత్తర జన్మకు ఫలించేవి. అదృష్ట ఫలం అంటే ఏంటి? ఉత్తర జన్మకు ఫలిస్తుంది. దృష్ట ఫలం అంటే ఏంటి? ఈ జన్మకు ఫలిస్తుంది. అర్థమైందా? మీరు లాటరీ టికెట్ కొన్నారు 10,000 రూపాయల్లో, 10 లక్షల రూపాయల్లో, 10 కోట్ల రూపాయల్లో. ఏ తగిలితే బాగుంటుందంటారు మీకు? 10,000, 10 లక్షల, 10 కోట్ల? ఏ తగిలితే బాగుంటుందంటారు? 10 రూపాయల లాటరీ టికెట్ అమ్మే బాణి వెళ్ళి అడిగాం, నాకు ఏ లాటరీ తగులుతుంటావు? మీ అదృష్టాన్ని బట్టి సార్. వాడేమన్నాడు? మీ అదృష్టాన్ని బట్టి సార్ అన్నాడు. అంటే అర్థం ఏమిటి? బ్రాడ్ ఫార్వర్డ్. ఇప్పుడు కొనటం కాదురా నాయన, దీనికి ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచి వస్తుంది అదృష్ట ఫలం. ఎందుకని? ఇప్పుడు చేసిన దాంతో ఇప్పుడు ఫలించేది కాదు ఇది. అక్కడ ఏమైనా ఉంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడ ఫలిస్తుంది. దీని నుంచి వచ్చింది పునర్జన్మ సిద్ధాంతం. పునర్జన్మ సిద్ధాంతం నుంచే అదృష్టం అనే గొడవ వచ్చింది. అర్థమైందండి? కాబట్టి దృష్టాదృష్టములందు చిక్కుకోని వాడెవడో వాడు జ్ఞాని. ఎవరు జ్ఞానయ్యా? దృష్ట ఫలములందు కానీ అదృష్ట ఫలములందు కానీ
తూష్ణీభావము కలిగి ఉండి బ్రహ్మభావమునందు నిష్ఠ కలిగిన వాడెవడో వాడే జ్ఞాని. ఈ జన్మలో మానవులమై పుట్టాం, ఇంతకంటే అదృష్టం ఏం కావాలండి? 84 లక్షల జీవరాశులుంటే ఏ దోమగానో, ఏ ఈగగానో, ఏ కరోనా వైరస్ లాగానో ప్రపంచం అంతా తిట్టుకున్నారా లేదా? దాన్ని లోక దూషణకు గురైందా లేదా? దాని తప్పేమన్నా ఉందా చెప్పండి? ఆ జీవి తప్పేమన్నా ఉందా? కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడ కరోనా వైరస్ అని దాన్ని పొద్దునుంచి రాత్రి దాకా అష్టోత్తరం కాదు, సహస్రం కాదు, 10 సహస్రం. మరి భూమండలం మీద 800 కోట్ల మంది మానవులు కూడా దాన్ని సహస్రనామార్చంతో బాగా తిట్టేశారా లేదా? అదేమిటండి, దాని పని అది చేసింది. అంతేనా కదా? నీ పని నువ్వు ఎట్లా చేస్తున్నావో దాని పని ఎట్లా చేసింది. అందులో దూషణ భూషణ తిరస్కారాలకు ఏముంది? అక్కడ లేదు కదా. సృష్టి ధర్మం కదా అని ఊరకున్నవాడికి ఏమైనా వేదన కలిగిందా? ఏం కలగలేదు. అమ్మో పక్కింటి వాడిపోయాడు, అమ్మో ఈ పక్కింటి వాడిపోయాడు, అమ్మో వెనకింటి వాడిపోయాడు. ఏమైంది? నా వంతు వచ్చేసింది. ఇక్కడ రాత్రికి నేనే. ఏమైంది అప్పుడు? ఎవరు ఆహ్వానించారు? మనమే. కాబట్టి అదృష్ట ఫలముల వెంట పడకూడదట. అసలు అదృష్ట ఫలముల వెంట పడేవాడికి అజ్ఞాని అని పేరు. సరే, నీవు కోరినా కోరకపోయినా వచ్చేదానికి అదృష్టం అని కూడా ఒక పేరు. అంటే అర్థం ఏమిటట? పక్కింటో కొబ్బరి చెట్టు ఉందట, కాయలు ఎండిపోయినాయి, బాగా గాలి వీచిందట, ఎండు కొబ్బరికాయలు వచ్చి మీ ఇంట్లో పడ్డాయట. కొబ్బరికాయలు మీవా వాళ్ళవా? ఇప్పుడు కొబ్బరికాయలు మీవా వాళ్ళవే? కొబ్బరికాయలు మీవా వాళ్ళవే? కొబ్బరికాయలు మీవా వాళ్ళవే? అదృష్టం మన ఇంట్లో పడ్డాయి, లోపలేసుకో. ఈశ్వరుడు పంపించాడండి, నేనేమైనా ఎక్కి కోసానేమిటి? ఏ గుణధర్మం? రజగుణ ధర్మం. ఆయన వచ్చాడు, ఏమండి మా కొబ్బరికాయలు మీ ఇంట్లో రాత్రి గాలికి పడ్డాయండి, కొద్దిగా ఇస్తారా? మా ఇంట్లో పడ్డావు, నేను ఎందుకు ఇస్తాను? మా ఇంట్లో కావాలంటే అగ్రిమెంట్ చదువుకో. అగ్రిమెంట్లో ఏం రాసింది? ఈ స్థలంలో కలిగినటువంటి ఏమిటండి అది, ఏదో డాక్యుమెంట్లో రాస్తారు, భూ జల ఏదో ఇత్యాదులన్నీ ఆయనవే అని, ఖనిజ అని. మా ఇంట్లో పడ్డాయా లేదా? అయితే మా వైభవ్. అప్పుడు ఆయన ఏమన్నాడు? చెట్టే కొట్టేస్తానండి అన్నాడు. ఇప్పుడు ఎవరికి అజ్ఞానం? ఏదో 4 కాయలు వాళ్ళ ఇంట్లో పడితే చెట్టు కొట్టడం ఎందుకు? అదే ఇప్పుడు ఏం చెప్పాను, అదే చెప్తున్నావు. ఫస్ట్ లెవెల్ ఏంటి? నువ్వు కాయలు పట్టుకుపోయావు కదా అని నేను చెట్టు కొట్టేస్తానన్నా. ఈయనేమన్నాడు? అసలు మీ ఇంట్లో మీ కాయలు వచ్చి మా ఇంట్లో పడి మా చూరు విరిగింది, నువ్వే నాకు ఎదురు పే చేయాలి అన్నాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు అప్పుడు? అయితే ఇప్పుడే కొట్టించేస్తాను. వెరసి తగాదా పెరిగిందా తగ్గిందా? కాబట్టి అదృష్ట ఫలముల వల్ల తగాదా పెరుగుతుందా తగ్గుతుందా? పెరిగిపోతుంది, ఘర్షణ పెరిగిపోతుంది. కాబట్టి అదృష్టమును ఆశించరాదు. ఒకవేళ ఈశ్వరేచ్ఛ వల్ల కాలం వల్ల మీకైనా లభిస్తే మంచిది. దానివల్ల ఒక అదృష్టంబు పుట్టును. ఆ సాధన చతుష్టయము శ్రవణంబునకు పూర్వము లేకున్నను శ్రవణ కాలంబునందైనను గురుముఖముగా సంపాదించుకొనవలెను. అదిట అదృష్టం. అమ్మయ్యా, ఎగ్జామ్షన్ క్లాజ్ ఒకటి పెట్టాడు రా బాబు మన కోసం. లేకపోతే ఈ జన్మలో వినది ఈ జన్మలో పనిచేయదు. అయితే ఇప్పుడు ఎప్పటికి పనిచేస్తుంది? వచ్చే జన్మ. అప్పుడు ఈ జన్మకు వింటాం ఎందుకు? నేను ఆ జన్మలోనే వింటాను అంటాడు నేను. అప్పుడు ఇంకో జన్మకు పనికి వస్తుంది అంటాడు ఆయన. అట్టా కుదరదు నాయనా. గురువును ఆశ్రయించడం ద్వారా నువ్వు శ్రవణ కాలంలో కూడా వాటిని సంపాదించవచ్చు. అల్టిమేట్గా నువ్వు ఎప్పుడు సంపాదించావన్నది ప్రశ్న కాదు, ఎవరి దగ్గర సంపాదించావన్నది అంతకంటే ప్రశ్న కాదు. నీకేముండాలి? సాధన చతుష్టయ సంపత్తి ఉండాలి, శ్రవణం చేయాలి. శ్రవణ కాలంలో కూడా సంపాదించవచ్చు. చతుర్విధ శుశ్రూషలు చేస్తే 4 సాధన చతుష్టయ సంపత్తి వచ్చేస్తుంది. కాబట్టి గురువు గారికి ఏం చేయాలి? మనం చతుర్విధ శుశ్రూషలు చేసి సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించి శ్రవణం చేయాలి. ఇది గురు శిష్య సాంప్రదాయం. సరే, ఇంతకీ వినేవాడికి ఒక డౌట్ వచ్చింది. ఏమండి, సాధన చతుష్టయ సంపత్తి శ్రవణ కాలంలోనే సంపాదించమన్నారు కదా, అందులో ఏది ఇంపార్టెంటో చెప్తే
ఉంది, అది నేను సంపాదిస్తాను. 4 ఒకసారి సంపాదించాలంటే కష్టం కదా. అందులో ఏది ఇంపార్టెంటో కొద్దిగా చెప్తారా అని అడిగారు గురువు గారిని. ఏది ఇంపార్టెంట్ అని చెప్తారు మీరైతే? నిత్యానిత్య వస్తువేగం ఇంపార్టెంటా, ఇహముత్రార్థ ఫల భోగ విరాగం ఇంపార్టెంటా, సమాధి షట్క సంపత్తి ఇంపార్టెంటా, ముముక్షత్వం ఇంపార్టెంటా? ఇందులో ఏది ఇంపార్టెంట్ అయితే అది నేర్చేసుకుంటే మిగిలినవి నేర్చుకున్నా నేర్చుకోకపోయినా శ్రవణం ఫలిస్తే ఓ పని అయిపోతుంది కదా. లాజిక్ బాగానే ఉందా లేదా? ఎందుకని అసలే 70లోనో 80లోనో మీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు మిగిలినవన్నీ అన్నీ లైన్లో పూర్తి చేయాలంటే ఎప్పటికవుతుందండి? ఇప్పుడు నన్ను అర్జెంటుగా PhD కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకురమ్మంటే అవ్వదు కదా. ఆ 4 ఏది ఇంపార్టెంటో కొద్దిగా చెప్పండి. ఎలాగా? పిల్లవాడు ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు మాస్టర్ అడుగుతాడు, కొద్దిగా ఇంపార్టెంట్ చెప్పరు. సేమ్ మోడల్ అడిగారు అనుకోండి, ఆవిడ ఎలా చెప్పాలి? అధికారికి 4 విశేషణములు ఎలా చెప్పవలే? నిత్యానిత్య వస్తు వివేకమే చాలునని చెప్పచ్చు కదా. చెప్పుదామనినా అది చాలదు. లోకమునందు శాస్త్రజ్ఞులు అనేకులకు నిత్యానిత్య వస్తు వివేకము కలదు. కానీ వారు విషయములందు ఆసక్తి కలిగి కామ్యక కర్మంబులే చేయుతున్నారు కనుక వారలకు అధికారము లేదు. ఎవరికి తెలియదు ఏది నిత్య వస్తువు, ఏది అనిత్య వస్తువు? పాలు నిత్య వస్తువా, పెరుగు నిత్య వస్తువా? పాలు నిత్య వస్తువా, పెరుగు నిత్య వస్తువా? పెరుగు నిత్య వస్తువా, మజ్జిగ నిత్య వస్తువా? మజ్జిగ నిత్య వస్తువా, వెన్న నిత్య వస్తువా? వెన్న నిత్య వస్తువా, నెయ్యి నిత్య వస్తువా? నెయ్యి నిత్య వస్తువా, నెయ్యిని తాగువాడు నిత్య వస్తువా? అంతేనా కాదా? అర్థమైందండి? తాగువాడు నిత్య వస్తువా, తాగువాడికి ఆధారమైన పంచభూతములు నిత్య వస్తువా? ఎందుకంటే తాగేవాడికి పాంచభౌతిక దేహం ఉండాలా వద్దా? ఈ పాంచభౌతిక దేహము నిత్య వస్తువా, పంచభూతములు నిత్య వస్తువా? పంచభూతములు నిత్య వస్తువా, అందు వ్యాపించిన ఈశ్వర చైతన్యము నిత్య వస్తువా? ఈశ్వర చైతన్యము నిత్య వస్తువా, సాక్షి బ్రహ్మ చైతన్యం నిత్య వస్తువా? సాక్షి బ్రహ్మ చైతన్యము నిత్య వస్తువా, పరబ్రహ్మ తత్వము నిత్య వస్తువా? ఏమండి ఈ గొలుసు ఎప్పటికన్నా అవుతుందంటారా? ఎక్కడ మొదలు పెట్టాము, ఎక్కడికి తేలేము? ఇది అయ్యేట్టుగా లేదు స్వామి. అంటే ఇలా ఎంతోమంది విచారణ చేసిన వాళ్ళు భూమండలం మీద అనేక మంది శాస్త్రజ్ఞులు పండితులు లేరా? చాలామంది ఉన్నారు. ఎందుకని? షడ్ దర్శనాలని ఇలాగే విచారణ చేస్తాయి. సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, ఉత్తర మీమాంస, పూర్వమీమాంస, ఈ షడ్ దర్శనాల వాళ్ళందరూ ఇలాగే విచారణ చేస్తారు. శాస్త్రార్థం వాళ్ళందరికీ ఏముంది? ఇప్పుడు నిత్యానిత్య వస్తు వివేకం ఉంది, కానీ ఏం లేదు, విషయములందు ఆసక్తి పోలేదు. ఆ టేబుల్ మీద కూర్చున్నంతసేపు బాగా కుస్తీ పడతారు. సైంటిస్టులు అందరూ కూర్చున్నారండి, ఏం చేస్తారు? బాగా కుస్తీ పడతారు. బయటికి రాగానే ఏం చేస్తారు? భోగిగా జీవించాడు. మరి ఇప్పుడు ఆ భోగిగా జీవించే వాడికి నిత్యానిత్య వస్తు వివేకం ఒక్కటే వాడికి ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని, పరబ్రహ్మ తత్వాన్ని నిర్ణయంగా తెలియజేస్తుందా? వాడు ముక్తుడు, మోక్షాన్ని పొందుతాడా? విషయముల యందు ఆసక్తి కలిగినంత వరకు అది అసాధ్యం. కాబట్టి నిత్యానిత్య వస్తు వివేకం ఒకటే చాలునని చెప్పుట సమంజసం కాదు. సరే, కాబట్టి 2వ సాధనమును కావలేను. అయితే ఆ 2 సాధనములే చాలునని చెప్పుదుమనినా అవినూ చాలవు. కొందరు ఋషీశ్వరులకు నిత్యానిత్య వస్తు వివేకము కలదు, ఇహాముత్రార్థభోగ విరాగమును కలదు. ఉందా లేదా? ఉందా లేదా? కష్టపడితే ఏముంది? నాకు ఈ ప్రపంచంతో పని లేదు, వచ్చాం, మనం కూడా ఏం చేసాం? ఇల్లు వదిలేసాం, అరణ్యంలో కూర్చున్నాం, ఎవరో కట్టినటువంటి ఆశ్రమంలో కూర్చున్నాం, అంతేనా కదా? ఇప్పుడు మనం కూడా ఋషీశ్వరులమే. ఏమి మనకేముంది? ఆ నిత్యానిత్య వస్తు వివేకం మేము ఇంటి దగ్గరే నేర్చుకుని వచ్చామండి, కాబట్టే కాదు వదిలేసి ఇక్కడికి వచ్చాం, లేకపోతే అక్కడే ఉండేవాళ్ళం కదా. మరి ఇక్కడికి రావడం వల్ల ఇహముత్రార్థ ఫల భోగ విరాగం ఉండాలి. మీరు పెట్టిందే తింటున్నాం కదా, మేము ఏమన్నా రోజు మిమ్మల్ని అడుగుతున్నాం అది పెట్టమని ఇది పెట్టమని? మాకేం విషయాసక్తి లేదు.
మాకు హిమత్రార్థ బలభోగ విరాగం కూడా ఉంది, మేము మోక్షాన్ని పొందుతామా అని అడిగారు. పొందుతారని చెప్పాలా, ఇప్పుడు పొందరని చెప్పాలా? ఏమో నాకు తెలీదు. పొందుతారని చెప్పాలా, పొందలేమని చెప్పాలా? మీ కుటుంబంలో వాళ్ళందరూ ఏం చెప్పారు మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు? అక్కడికి వెళ్ళే సాధించాలా, ఇక్కడ ఉండి సాధించడం కుదరదా? ఎక్కడైనా ఈశ్వరుడు కాదా? అక్కడే ఉంటాడా మీ ఈశ్వరుడు? మీ గురుగారు అక్కడే ఉంటాడా, ఇంకెక్కడే ఉండడా? మరి మీరు సర్వవ్యాపకి అంటారు. సర్వవ్యాపి అయితే మీకే కనబడదు, మాకేం కనబడతారు? ఇంతకాలం నుంచి బదలు కూడా ఉన్నారే మీరు. మీకే ఈశ్వరుడు కనపడలేదే ఇంట్లో, మీకే గురువు కనపడలేదే ఇంట్లో, ఎక్కడికో పోతే కానీ కనపడలేదంటున్నారే. మరి అది సత్యమా ఇది సత్యమా? మీరు చెప్పేది సత్యమా చేసే సత్యమా ఉందో చెప్పండి అని మీరు తిరిగి వెళ్ళిన తర్వాత అడిగారు అనుకో. సరే వచ్చేటప్పుడు అంటే మీరు దులుపుకి వచ్చేసారు, నీ తెప్పాలు నువ్వు పడని బ్యాగ్ కట్టుకుని వచ్చేసారు. సరే తిరిగి వెళ్ళిన తర్వాతనే అడుగుతాడు కదా. సేమ్ ప్రశ్న ఇదే. నేను వెళ్ళేటప్పుడు అడిగితే చెప్పలేదు, కనీసం వచ్చిన తర్వాతైనా చెప్పు అని అడిగాడు. అప్పుడు ఏం చెప్తావు అంటే చెప్తున్నాడు, కోపతాపంబులు అధికమై సమాధి షట్క సంపత్తి లేనందున వారలకు అధికారము లేదు. సరే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం కానీ కోపతాపాలు పోయినాయా, విమర్శలు పోయినాయా, ఖండన మండనలు పోయినాయా, భేదభావం పోయిందా, రాగద్వేషాలు పోయినాయా, మానసిక మౌనం వచ్చిందా? శమం అంటే ఏంటి? మనోజయం. అంటే మానసిక మౌనం రావాలా వద్దా? అంటే మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి దేంతో వెళ్ళాలి? వెళ్ళాలి. వెళితే అప్పుడు ఏమొచ్చినట్టు? కరెక్ట్, నువ్వు అక్కడికి వెళ్ళటమే కరెక్ట్ అని వాళ్ళు అనాలి మిమ్మల్ని చూసి, అప్పుడు అది కరెక్ట్. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నిన్నేదో ఒక మాట అని అనకముందే వాళ్ళ మీద విరుచుకుపడ్డావు అనుకోండి, సవ్యసాచిలాగా. సవ్యసాచి అంటే ఏంటి? ఎడాపెడా ఎడం చేతో కుడి చేతో బాణాలు వేసేవాడు. వాడు ఒక బాణం వేసాడని ఎడాపెడా వాడిని ఫుట్బాల్ ఆడి విడిచిపెట్టామనుకోండి, అప్పుడు వాడు ఏమనుకుంటాడు? ఓహో వెరీ డేంజర్, వెరీ డేంజర్ అనుకుంటాడు. అంతేనా కాదా? ఇప్పుడేం చెప్పడు. ఈ కథ అంతా ఎప్పటికొస్తుంది? మళ్ళీ 1 నెల 2 నెలలు ఆగేటప్పటికి ఎక్కడో మళ్ళీ ఇంకో చోట సత్సంగం. నేను మళ్ళీ సూట్కి నువ్వు గడప దాటే ప్రసక్తి లేదు, వచ్చిన తర్వాత నన్ను ఫుట్బాల్ ఆడుతున్నావు, ప్రయోజనం లేదు అంటాడు. కాబట్టి ఏం పోవాలి ఇప్పుడు? కోపతాపాదులు సమాధి షట్క సంపత్తి వలన మనలోని మానసిక కాలుష్యం అంతా, కల్మషం అంతా, మాలిన్యం అంతా లేకుండా పోవాలి. ఆ సమాధి షట్క సంపత్తి లేకపోతే మొదటి 2 ఉన్నప్పటికీ కూడా మనం గమ్యం చేరలేము. కాబట్టి తప్పక మీరు మానసిక మౌనంతో ఇంటికి చేరాలి. ఏ ఇంటికి? ఏ ఇంటికి? ఏ ఇంటికి? హృదయానికి. మీ ఇల్లు హృదయం. అక్కడ ఉండాలి అంటే మానసిక మౌనం ఉండాలి, లేకపోతే హృదయ స్థానంలో ఉండరు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళ సంగతి చెప్పడం లేదు, ఈ ఇంటిలో ఉన్న వాళ్ళ సంగతి చెబుతున్నాం. సరే అట్లయినా 3 సాధనములు చాలునా? అవినూ చాలవు. అదేమిటండి? లోకంబునంది చెప్పుబడిన 3 సాధనములు కలవారే కొందరు కలరు. ఒక్కొక్కటి పెరిగే కొద్దీ సంఖ్య తగ్గిపోతుందా పెరుగుతుందా? మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యదతి సిద్ధయే రథసామపి సిద్ధానాం సత్యున్మాం వేత్తి తత్వతః అన్నారా లేదా? నా కొరకు తెలుసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళే తక్కువ, ఆ ప్రయత్నించే వాళ్ళలో సాధన చేసేవాళ్లే తక్కువ, ఆ సాధన చేసే వాళ్ళలో సిద్ధించిన వారే తక్కువ, ఆ సిద్ధించిన వారిలో నన్ను దర్శించిన వారే తక్కువ, నన్ను దర్శించిన వారిలో నేనే కావాలనేవారు మరీ తక్కువ. ఇప్పుడు మనం ఏ కేటగిరీలో ఉన్నాం అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలని భగవద్గీత వాక్యం. నేను ఎన్నో సహస్రాధికంగా సృష్టి చేశాను, వాళ్ళలో వాళ్ళ ఆసక్తి వలన అదృష్ట ఫలమో దృష్ట ఫలమో ఎలా ఉన్నారట? ఈ రకంగా ఉన్నారు. మిమ్మల్ని మీరు ఏ కేటగరైజ్ చేస్తారు? వారెవరన్నా కృష్ణాజనంబులను చంకబెట్టుకొని తలలను పెంచుకొని యోగులమని పేరు పెట్టుకొని సంసారమును విడచి విరక్తులై ఉపశాంతులై ప్రతిగ్రహాదులు లేకయే సంచరించుచునుండు వారు
శ్రవణము కల చోటనే చేరరు కనుక వారికినే అధికారం లేదు. ఎవరండి వీరు? లోకంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేరా? ఏం చేశాడు ఆయన? దండకమండరాజులు పెట్టాడు, కృష్ణాజనం చంక పెట్టాడు, ఫాలభాగం అంతా విభూతి పెట్టాడు, ఎర్రటి వస్త్రాలు కట్టాడు, కావి పంచ కట్టాడు. ఏం చేశాడు? దాన ప్రతిగ్రహాదులు లేవు, షట్కర్మలు లేవు, అన్నీ విడిచేశానన్నాడు. జ్యోతిష్ఠోమాది షట్కర్మలు విడిచేశానన్నాడు. కుటీచక బహుదక న్యాయంలో ఉన్న చోట ఉండకుండా తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడా చేయి కింద ఇవ్వకుండా పరమేశ్వరుడు ఏది ప్రాప్తింపజేస్తే అదే నా ఆహారం అనుకున్నాడు, అదే నా జీవనం అనుకున్నాడు. వెళ్ళిపోతున్నాడు. ఈ లోపల జడలు పెరిగిపోయినాయి, క్షవరం చేయించుకోలేదు, అలాగే పెంచేశాడు. స్నానం చేసే అవకాశం లేదు, మానేశాడు. తినే అవకాశం లేదు, మానేశాడు. పడుకునే అవకాశం లేదు, మానేశాడు. ఇవన్నీ మానేశాడు. మరి ఇలాంటి విరాగులు, ఇలాంటి సన్యాసులు, ఇలాంటి యోగులు ఉన్నారా లేదా భూమండలం మొత్తం మీద? శ్రవణం చేయడానికి వీరు అధికారులేనా? ఏ శ్రవణం? పరబ్రహ్మతత్వాన్ని శ్రవణం చేయడానికి వీరు అధికారులేనా? అంటే ఈ ఒక్కటి కలిగిన వారు. వీళ్ళకేం లేవు? మొదటి 3 లేవు. వీళ్ళకేం లేవండి? మొదటి వాళ్ళకి ఇది లేదు. అర్థమైందండి? ఇప్పుడు 4 ఉండాలంటావా? 1 ఉండాలంటావా? 2 ఉండాలంటావా? 3 ఉండాలంటావా? 4 ఉండాలంటావా? వాళ్ళు ఇప్పుడు ఎందుకు తిరుగుతున్నారు? ముముక్షువులై తిరుగుతున్నారు. ఎక్కడ మోక్షం, ఎక్కడ ఈశ్వరుడు, ఎక్కడ మోక్షం, ఎక్కడ ఈశ్వరుడు అని తిరుగుతున్నారు. కాబట్టి 4వ సాధనం కూడా కావలేను. ఈ 4 సాధనములు గలవాడే వేదాంత విచారంభనకు అధికారి. ఈ సాధన చతుష్టయ సంపత్తి కాయిక వాచిక ఇంద్రియ వ్యాపారంబు కాదు. ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాం? సాధన చతుష్టయ సంపత్తి అంటే కాయిక వాచిక ఇంద్రియ వ్యాపారంతో కాదట. అది అంటే అర్థం ఏమిటి? కాయికాన్ని దాటాలి, వాచికాన్ని దాటాలి, ఇంద్రియాలను దాటాలి. దాటి సంపాదించేదే సాధన చతుష్టయ సంపత్తి. ఇంద్రియాలంటే మనసు కదా. కాయిక వాచిక మానసిక 3ంటిని దాటి సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించవలయును పరబ్రహ్మతత్వాన్ని శ్రవణం చేయడానికి. ఇప్పుడు మనం ఎక్కడ చేసాం? కాయిక దగ్గరే అన్ని పనులు చేస్తున్నాం. అమ్మా పూజ చేయండి, రెడీ. అమ్మా భోజనం చేయండి, రెడీ. అమ్మా పడుకోండి, రెడీ. అమ్మా లేవండి, రెడీ. ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు పని? కాయిక. అర్థమేనండి? అబ్బా మా గురువుగారు ఎంత బాగా చెప్తారో తెలుసా నీకు? ఏదైనా చెప్తాడు, ఏది అడిగినా చెప్తాడు, సందేహం లేకుండా చెప్తాడు. అప్పటికీ 30 ఏళ్ళ నుంచి చెబుతూనే ఉన్నాడు, నేను వింటూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన బాగా చెప్పినట్ట, ఈయన బాగా విన్నట్ట? ఏమంటే మీ గురువుగారు ఎప్పటి నుంచి చెప్తున్నారండి అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు మీరంతా? ఇప్పుడు ఎక్కడండి బాబోయ్, 96 నుంచి మొదలుపెట్టాడు మమ్మల్ని వదిలిపెట్టకుండా. 30 ఏళ్ళ నుంచి చెబుతూనే ఉన్నాడు. ఓ రామా, అయితే ఈ గురువు గారికి ఏమీ తెలియదు, ఆ శిష్యుడి గారికి కూడా ఏమీ తెలియదు. ఎందుకని? ఒకసారి చెప్తే తెలిపోయే విషయానికి 30 ఏళ్ళ నుంచి చెప్తున్నాడంటే అర్థం ఏమిటి? సంథింగ్ ఈజ్ రాంగ్. ఈ రాంగ్ని సరిచేయాలా వద్దా? చేయాలి కదా. ఎందుకని? సాధన చతుష్టయ సంపత్తిని కాయిక స్థితిలో సంపాదించవచ్చు అనుకోవడం తప్పు. కర్మ ద్వారా సంపాదించాలనుకోవడం తప్పు. మరి పోనీ వాచిక మంత్రాలతో సంపాదించవచ్చా? ఎన్ని మంత్రాలు! ఈ 4 ఏళ్లలోనే ఎన్ని మంత్రాలు, ఎన్ని ఉపదేశాలు! రుద్రం చదవమన్నారు, పురుష సూక్తం చదవమన్నారు, శ్రీ సూక్తం చదవమన్నారు, మంత్రపుష్పం చదవమన్నారు, అదేమిటో రాత్రి సూక్తం చదవమన్నారు, నీలా సూక్తం చదవమన్నారు, మేధా సూక్తం చదవమన్నారు, పవమాన సూక్తం చదవమన్నారు, మన్యు సూక్తం చదవమన్నారు, గణపతి అధర్వశీర్షం చదవమన్నారు, ఇంకేమిటేమిటేమిటో ఉపనిషత్తులు చెప్పేశారు అని అప్పుడు తేల్చారు. ఇవన్నీ ముందు చెప్పచ్చు కదండి. అవన్నీ చెప్పేసి చివరికి చెప్తారేమిటి? ఏం గురువులో ఏమిటో
వాళ్ళకే తెలియదు సరిగ్గా మమ్మల్ని దాటించడం. అంతేనా కాదా? ఎక్కడిది? వాచిక స్థితిలో సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించాలనుకున్నాడు. అంటే ఏమిటి? పుస్తకాలు చదివి విచారణ చేసి పాఠాలు విని విషయంగా సాధన చతుష్టయ సంపత్తిని వాచికంగా సంపాదించాలనుకున్నాడు. అవుతుందే? అదే చెప్పాడు. మూడోది ఏమిటి? ఇంద్రియాల పరిధిలో అంటే మనసుతో సంపాదించాలనుకున్నాడు. ఇదంతా నాకెందుకు కానీ ఆ శివుడితోనే ఏకంగా తేల్చుకుంటాను అటు ఇటు అని ఇంట్లో చిన్న శివుడినో పెద్ద శివుడినో పెట్టి పొద్దు నుంచి రాత్రి దాకా సంవత్సరాల తరబడి 24 గంటల భేదం లేకుండా ఓ నమో భగవతే రుద్రాయ, ఓ నమో భగవతే రుద్రాయ అని బుట్టల పూలు తెప్పించడం, మనసుతో ఆరాధనలు, అర్చనలు, అభిషేకాలు ఏదైనా కావచ్చుగా. నవవిధ భక్తి మార్గాలన్నీ మనసుతో ఆచరించేది. నవవిధ భక్తి మార్గాలన్నీ ఎంత ఆచరించాలి? మనసుతోనే ఆచరించాలి. వేరే భక్తి అంటే మనసేగా. భావనాబల భక్తిరుత్తమ. మనసు శక్తి ఏమిటి? భావబలం. అంతేనా కాదా? ఇంకా నేనేమైనా సరే వెనక్కి తిరగనని నవవిధ భక్తి మార్గాల్ని బాగా పట్టుకుని బాగా ప్రయత్నం చేశాడు. వచ్చింది ఆ సాధన చతుష్టయ సంపత్తి. భక్తిని ఆచరించావు కానీ జ్ఞానంగా మారలేదు, అనన్యభక్తిగా మారలేదు, పరాభక్తిగా మారలేదు, సర్వస్వ శరణాగతి రాలేదు. ఎందువల్ల రాలేదు? సాధన చతుష్టయ సంపత్తి లేదు కాబట్టి ఎంత కష్టపడైనా సరే కర్మ మార్గమైన, యోగ మార్గమైన, ఉపాసనా మార్గమైన, ఏ మార్గమైనా కావచ్చు, వాటితోనూ సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించలేవు. వాటిని దాటి, అంటే అవన్నీ చేయమనే చేయొద్దనే, చేసి దాటాలి. దాటి సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించి గురువును ఆశ్రయించి శ్రవణం చేయాలి. లేదా గురువును ఆశ్రయించి శ్రవణం చేసేటప్పుడైనా ఆ సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించాలి. అంతేగాని కాయిక, వాచిక, మానసిక పరిమితుల లోపలికి ఆ దాన్ని తేగకూడదు. మన గొడవంతా ఏమిటి? ఆ దేవుడు ఎవరో నన్ను వెతుక్కుంటూ రావాలి కానీ నేను మాత్రం దేవుడిని వెతుక్కుంటూ వెళ్ళను. ఎప్పటికన్నా అవుతుందంటారా? నిన్ను వెతుక్కుంటూ పరమాత్మ ఎందుకు రావాలండి? అవసరం ఏమిటి ఆయనకి? అవసరం ఏమంటే నీకు కానీ ఆయనకేం అవసరం ఉంది? అంతేనా కాదా? కాబట్టి పరమాత్మ మోక్ష ఇష్యామి మా శుచ అన్నాడా లేదా? ఇస్తానన్నాడా లేదా? ఎవరికి ఇస్తాడు? అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతి తేషాం నిత్యాభియుక్తానాం మోక్షం వహామ్యహం. ఇంకా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ అందరూ ఏం చేశారు? మామేకం శరణం వ్రజ పక్కకు పెట్టేశారు. సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నారా లేదా మీరు? కాబట్టి అన్నీ వదిలేశారు. ఏమేమి వదిలేశాడు? పొద్దున్న లేవడం వదిలేశాడు, సూర్యుడికి నమస్కారం పెట్టడం వదిలేశాడు, ఇంకేం చేయడం మానేశాడు? జపం మానేశాడు, తపం మానేశాడు, చదవడం మానేశాడు, పూజలు మానేశాడు, పునస్కారాలు మానేశాడు, సదాచారం అంతా మానేశాడు. ఏది అడ్డం పెట్టుకుని? మీరే చెప్పారు కదండి సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నారా లేదా? అందుకని ముందు ఆ పని చేసేసా. అప్పుడు మరేమవుతుంది? కర్మభ్రష్టత్వమో, ధర్మభ్రష్టత్వమో, యోగ భ్రష్టత్వమో, ఆఖరికి భక్తిలో కూడా భ్రష్టత్వం వస్తుంది. మరి ఇప్పుడు వీళ్ళని జ్ఞానుల కింద లెక్కేయవచ్చా? కాబట్టి ఆశ్రయించేటప్పుడు గురువు ఎటువంటి వాడో పరిశీలించాలా వద్దా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు పరిశీలించాలి? గురువు గారు పరిశీలించాలా? శిష్యుడు పరిశీలించాలి? గురువు గారు నిజ గురువు అవునో కాదో శిష్యుడు పరిశీలించుకోవాలి. శిష్యుడు నిజ శిష్యుడు, అధికారి అయిన శిష్యుడు అవునో కాదో గురువు గారు పరిశీలించుకోవాలి. అది కాకపోయినా లాభం లేదు, ఇది కాకపోయినా లాభం లేదు. ఈ సాధన చతుష్టయ సంపత్తి కాయిక, వాచిక, ఇంద్రియ వ్యాపారము కాదు, మనోవ్యాపారము కనుక విషయంబులయందు దోష దృష్టి కలవారు సులభంబుగా సంపాదించుకొనవచ్చును. దోష దృష్టి కలవారా, నిర్దోష దృష్టి కలవారు? అక్కడ ముద్రా రాక్షసం పడింది, అర్థమైందండి? యావదన్యదసత్యక్తం తావత్ సామాన్యమేవచ వస్తువా సాధ్యతే లోకే స్వాత్మాలాభేతు కా కథా సహేతు సఫలం కర్మానర్థమూలమశేషతః
త్యజతైవ హితే దేయం త్యక్తు ప్రత్యక్ పరం పదం. ఎవరైతే సాధన చతుష్టయ సంపత్తి కలిగి సర్వాన్ని త్యజించి కేవల పరబ్రహ్మతత్వమే అనేటటువంటి నిర్ణయంలో ఉంటారో, పరమపదం మాత్రమే అని అంటారో, వాళ్లకు మాత్రమే ఈ జ్ఞానం ఉపయోగపడుతుంది. ఇది తప్ప అన్యం ఏదైనా కావాలి అంటే వాళ్ళకి ఈ జ్ఞానం ఉపయోగపడదు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.